నిరంతరము నాలాంటి ఇట్లా వాదనలు పెట్టేటోళ్ళు మొదటి నుంచి ఉన్నారు, ప్రతి కమిటీలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది కేంద్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు బయటకు వచ్చి స్వేచ్ఛగా ఉన్నారు కదా. మీరు వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి, ఎన్నిసార్లు అనుకున్నారో. ఇప్పుడు లిబరేషన్ గ్రూప్ అని బీహార్లో ఉంది. ఇలా 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు ఆ పార్టీకి. ఒక చిన్న గ్రూపుగా ఫామ్ అయింది అది. మరి వాళ్ళు ఎట్లా ప్రభావితం చేయగలిగిన ప్రజల్ని? సిపిఐ సిపిఎం అంటే కొంత వాళ్ళు ఎన్నికల రాజకీయాలలో తమ ప్రత్యేకతను నిలుపుకోవడంలో విఫలమైనలు. ప్రజల కోసమే పనిచేస్తారు, వాళ్ళేమో అవకాశవాదులని నేను అన్నా, సిపిఐ అయినా సిపిఎం అయినా. కానీ నాయకత్వంలో ఉన్న కొన్ని లోపాల వల్ల వాళ్ళు ఒక రకంగా తరిమెల నాగిరెడ్డి గారి మాట చెప్తాను, నా మాట చెప్పాలి, కోపాలు వస్తాయి. 1968లో తరిమెల నాగిరెడ్డి ఏమన్నాడంటే, ఈ సిపిఐ సిపిఎంలు పాలక వర్గాల రైలు బండిని ఆగినప్పుడు నెడతారు, సాగినప్పుడు తిడతారు అన్నాడు ఆయన. అట్లా తయారైంది కాబట్టి వాళ్ళ వైఫల్యం కనబడుతుంది మనకు. సిపిఐ ఏమో జాతీయ పార్టీగా రికగ్నిషన్ కోల్పోయింది. ఒకప్పుడు సిపిఐ నాయకులు అడిగితే ప్రాణాలు ఇచ్చిండ్రు ప్రజలు. తర్వాత కాలంలో ఓట్లు కూడా వేయడానికి సిద్ధపడలే. ఆ సుందరయ్య గారు అడిగినా అదే పరిస్థితి వచ్చింది. సరే, వేరే పార్టీల సపోర్ట్తోనే గెలవద్దని నేను అన్నా. ఇలా లిబరేషన్ కూడా బీహార్లో ఆర్జేడీ సపోర్ట్తోనే గెలుస్తుంది, తప్పేం లేదు. ఒక ఎత్తుగడగా కాంగ్రెస్తో ఉన్నా, ఇంకో పార్టీతో ఉన్నా, శత్రువు మిత్రుడు అన్నట్టు బీజేపీ దూకుడిని ఆపాలంటే బీజేపీకి శత్రువు అయిన కాంగ్రెస్తో పోవడం వల్ల తప్పేం లేదు. కానీ ప్రజా సమస్యల్ని పక్కకు పెట్టడము, ఇక్కడున్న కులాన్ని గుర్తించకపోవడము, కుల వృత్తుల పట్ల ఎటువంటి ఆల్టర్నేట్ ప్రతిపాదన కానీ ఎజెండా కానీ లేకపోవడము, ఇట్లాంటివన్నీ కూడా ప్రజల నుంచి సిపిఐ సిపిఎంను దూరం చేసినాయి. ఎంతసేపు ఇండ్ల కోసం, స్థలాల కోసం కొట్లాటలు, తర్వాత కొన్ని ఆర్థిక పోరాటాలు తప్ప రైతు కూలీలకు సంబంధించిన కూలీ రేట్ల పెంపు, బీడీ కార్మికులకు వాళ్ళ ఇట్లాంటివి తప్ప ఇవి పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే రకరకాల పెన్షన్లు స్కీమ్ల రూపంలో. కాబట్టి ఏమైందంటే వాళ్ళకి ఎజెండా లేకుండా అయిపోయింది సిపిఐ సిపిఎంలకు. వాళ్ళది ఎక్కడ మనకు కనబడుద్ది అంటే పెద్ద సభలు పెట్టుకొని ఎర్ర జెండాలతో పెద్ద ఊరేగింపులు తీసి మేమున్నాము అని నిరూపించుకోవడం.